గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer చింపి సర్చ్ చేస్తే మీ అందరికీ కూడా యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న నిఫ్టీ 50లో ఏం జరిగింది అండ్ మనం నిన్న ఏం మాట్లాడుకున్నాం ఒక్కసారి వెళ్ళే లోపు ముందు ఒక్కసారి మనము గ్లోబల్ మార్కెట్స్లో ఏం జరుగుతుందో చూద్దాము. ప్రజెంట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి, మంచి బుల్లిష్గానే ఉందని చెప్పుకోవచ్చు మనము. అలాగే యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఇంకా ట్రేడ్ అనేది కొనసాగుతుంది. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక 56 పాయింట్స్ పాజిటివ్గానే ఇంకా ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. నైట్ 245 వరకు గిఫ్ట్ నిఫ్టీ అనేది ఇంకా ట్రేడింగ్ అనేది జరుగుతుంది. అలాగే అదర్ ఏషియన్ మార్కెట్స్ కూడా కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయని చెప్పొచ్చు అండ్ స్లైట్గా మిక్స్డ్గా కూడా ఉన్నాయి. కొన్ని హ్యాంగ్సెంగ్ ఒకటి, కోస్పీ ఒకటి, జకర్తా ఒకటి, ఇవి కొద్దిగా నెగిటివ్గా ట్రేడింగ్ అనేది జరుగుతుంది. నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి ఇవన్నీ కూడా. ఓవరాల్గా ఏషియన్ మార్కెట్ మిక్స్డ్గా ఉన్నాయి, యూరోప్ అండ్ యుఎస్ఏ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి. సో మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏం చెప్తుందో చూడండి ఒకసారి. మనం నిన్న మాట్లాడుకున్నాము, గ్రీడ్ అనేది కొద్దిగా ఇండికేటర్ అనేది కొద్దిగా అరౌండ్ ఇక్కడ చూపిస్తుంది. నిన్న ఈరోజు గ్రీడ్లో మ్యాక్సిమం పాయింట్కి రీచ్ అయిపోయింది. వెరీ సూన్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో కూడా ఈ ఇండికేటర్ అనేది ఎంటర్ అవ్వచ్చు. ఎక్స్ట్రీమ్ గ్రీడ్లోకి ఎంటర్ అయితే ఏమవుతుంది, ఎక్స్ట్రీమ్ గ్రీడ్లోకి ఈ ఇండికేటర్ కనుక ఎంటర్ అయితే ఇంకా మార్కెట్ హైయర్ లెవెల్స్కి రీచ్ అవుతుంది అని దాని మీనింగ్. నిన్న ఓవరాల్గా నిఫ్టీ 50 వ్యూ అనేది మీ అందరికి కూడా ఇచ్చాను. కమింగ్ 6 months ఆర్ 1 year లోపు నిఫ్టీ ఖచ్చితంగా 29,700 రేంజ్కి వెళ్తుంది. అందులో ఎటువంటి రకమైన అనుమానం లేదు. మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ లెవెల్లో అయినా సరే, విత్ ఇన్ ఇండియాలో మన బీజేపీ గవర్నమెంట్ ఏదైతే స్ట్రాటజీస్ డెవలప్ చేస్తుందో మన ఇండియన్ ఎకానమీ గ్రో అవ్వటానికి, అవి చాలా పాజిటివ్ వేలో ఒక పర్ఫెక్ట్ గోల్తో, ఒక డెస్టినేషన్తో, ఒక పర్ఫెక్ట్ పాత్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది కంట్రీ మొత్తానికి కూడా. సో ఇది షేర్ మార్కెట్కి కూడా చాలా పాజిటివ్ డైరెక్షన్ని, వేని చూపిస్తుందని నేను భావిస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనది కన్జంప్షన్ ఎకానమీ అని చెప్పేసి ఒక ట్యాగ్ అనేది ఇచ్చేసి దానికి తగ్గట్టు వాళ్ళు మనీని కూడా సర్క్యులేట్ అయ్యేటట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేస్తుంది ఓవరాల్ ఇండియాని. దానికి కావాల్సిన స్ట్రాటజిక్ డెసిషన్స్ కూడా తీసుకుంటుంది దాని తగ్గట్టు. సో గోయింగ్ ఫార్వర్డ్ మన ఇండియా అనేది సూపర్ ఫాస్ట్గా గ్రోత్ సైడ్ ఏం చేస్తూ ఇంకా పైకి వెళ్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కూడా. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి, ఇది నిఫ్టీ 50 15 minutes చార్ట్, 15 minutes టైం ఫ్రేమ్. ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఇదండి, ఇది ఫస్ట్ క్యాండిల్ అరౌండ్ చిన్న గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. చెప్పాలంటే నిన్న క్లోజింగ్ లెవెల్తో కంపేర్ చేస్తే ఒక స్లైట్ గ్యాప్ అప్, హ్యూజ్ గ్యాప్ అప్ ఏం కాదు, స్లైట్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి చాలా కిందికి వెళ్ళింది మార్కెట్. ఫస్ట్ 15 minutes క్యాండిల్ హైలీ వోలటైల్ గా బిహేవ్ చేసింది ఈరోజు మార్కెట్లో అని చెప్పుకోవచ్చు. ఓపెనింగ్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, ఒక స్లైట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. సాలిడ్ గా మార్కెట్ ఫాల్ అయింది. అక్కడి నుంచి స్లైట్ గా మళ్ళీ రీట్రేస్ అయ్యి ఇక్కడ దాకా వచ్చి క్లోజ్ అయింది మార్కెట్. ఓవరాల్ గా మనం ప్రీవియస్ గా గీసుకున్న లాంగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అదే ట్రెండ్ లైన్ ఒక సపోర్ట్ లాగా వ్యవహరించిందని మనం చెప్పుకోవచ్చు. ఆ సపోర్ట్ తీసుకొని ఫస్ట్ 15 minutes క్యాండిల్ కొద్దిగా పై లెవెల్కి వెళ్ళి క్లోజ్ అయింది. ఓవరాల్గా ఫార్మేషన్ మాత్రం రెడ్ క్యాండిలే ఫామ్ చేసింది, ఒక నెగిటివ్ క్యాండిలే. అండ్ నెక్స్ట్ 15 minutes క్యాండిల్ కూడా ఒక నెగిటివ్ బేస్డ్ క్యాండిలే ఫామ్ చేసింది. చాలా హై రేంజ్లో ట్రేడ్ అనేది జరిగింది ఒకటే క్యాండిల్లో. బట్ సెకండ్ క్యాండిల్లో జనరల్గా నేను అందరికీ చెప్తా ఉంటాను, వీడియోలో కూడా చాలాసార్లు మెన్షన్ చేశాను, ఒక డైరెక్షన్ని ఇస్తుంది అని చెప్పేసి. బట్ ఈ క్యాండిల్ ఫార్మేషన్ అండ్ పొజిషన్ ఆఫ్ ప్రీవియస్ క్యాండిల్తో కంపేర్ చేస్తే ఏదైతే పొజిషన్లో ఇది ప్లేస్ అయి ఉందో అది ఒక డైరెక్షన్ని మాత్రం మనకి ఇవ్వలేదు ఈరోజు మార్కెట్లో. నెక్స్ట్ క్యాండిల్ మాత్రం ఒక సాలిడ్ బ్రేక్అవుట్ క్యాండిల్ అండ్ బిల్ క్యాండిల్ లాగా మనకి కనిపిస్తుంది విత్ నో విక్స్.
మైనర్ విక్స్ కూడా కనిపించట్లేదు. సో ఈ లెవెల్ని సాలిడ్గా బ్రేక్ చేసినప్పుడు ఆబ్వియస్గా నెక్స్ట్ కాన్సిక్యూటివ్ క్యాండిల్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళాలి. బట్ అది నెక్స్ట్ క్యాండిలే బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ ఒక స్లైట్ గ్రీన్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది, బట్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. కాబట్టి దాని నెక్స్ట్ కాన్సిక్యూటివ్ క్యాండిల్ మళ్ళీ ఒక బ్రేక్ డౌన్ ఫార్మేషన్ అనేది చేసింది, బ్రేక్ డౌన్ క్యాండిల్ని ఫామ్ చేసింది. దాని తర్వాత నిఫ్టీ 50 స్లైట్గా చిన్న చిన్న క్యాండిల్స్తో లోవర్ లెవెల్స్కి రీచ్ అయింది. మళ్ళీ మన లాంగ్ ట్రెండ్ లైన్ దగ్గరనే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్ ఫేస్ చేసిందని చెప్పొచ్చు. ఓవరాల్గా డే ఎండ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇదే లాంగ్ ట్రెండ్ లైన్ని ఒక రెసిస్టెన్స్గా ఫేస్ చేసి ఆ రెసిస్టెన్స్ కిందనే క్లోజ్ అయింది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏం జరగచ్చు, నిఫ్టీ 50లో ఏమేమి మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి, అండ్ మండే రోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది. నిన్న నేను చేసిన వీడియోలో ఎవరికి కూడా ఈ రోజుకి ట్రేడింగ్ సెషన్ అవాయిడ్ చేయమని చెప్పాను. అదేవిధంగా నిఫ్టీ ఆల్ టైమ్ హై, ప్రీవియస్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది, బట్ బ్రేక్ చేసినప్పటికీ కూడా సస్టైన్ కాలేకపోయింది హయ్యర్ లెవెల్స్లో. సో లోవర్ లెవెల్స్లోనే వచ్చి క్లోజ్ అయింది, ఆల్ టైమ్ హై కంటే కూడా లోవర్ లెవెల్లో వచ్చి క్లోజ్ అయింది. ప్రీవియస్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ ఇచ్చినట్టు రన్నింగ్లో కనిపించింది, బట్ డే ఎండ్ క్యాండిల్ అంటే ఫుల్ డే క్యాండిల్ చూస్తే మాత్రం అది జస్ట్ టెస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఆల్ టైమ్ హైని, ప్రీవియస్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి టెస్ట్ చేసి మళ్ళీ లోవర్ లెవెల్లో వచ్చి క్లోజ్ అయింది. ఓవరాల్గా నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, కానీ ఓవరాల్ డైరెక్షన్, లాంగ్ టర్మ్ డైరెక్షన్ మాత్రం పాజిటివ్గా ఉంది నాకు వ్యూ మాత్రం. బట్ అలా అని చెప్పేసి ఇది ఒక టర్నింగ్ పాయింట్, అక్కడి నుంచి నిఫ్టీ 50 ఫాల్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్ అయితే నాకు ఏమాత్రం లేదు. సో అందుకోసం ఒక న్యూట్రల్ టు పాజిటివ్ స్ట్రాటజీలో బెటర్ టు అవాయిడ్ ఫ్రైడే ట్రేడింగ్ అని చెప్పేసి నిన్న వీడియోలో నేను మెన్షన్ చేశాను. అదేవిధంగా ఒక్కసారి ఆ లైన్ ఎందుకు నేను చెప్పాను అనేది తెలుసుకోవాలంటే ఒకసారి మీరు వన్ డే క్యాండిల్ కూడా చూద్దాం, డే క్యాండిల్ చూద్దాము. చూడండి, ఓవరాల్గా ప్రీవియస్ ఆల్ టైమ్ హైకి మనం ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ వేసుకున్నామో అదే లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, అండ్ లాంగ్ ట్రెండ్ లైన్ ఏదైతే వేసుకున్నామో అక్కడే సపోర్ట్ తీసుకొని ఎగ్జాక్ట్ ఆ ట్రెండ్ లైన్ సపోర్ట్ లైన్ దగ్గరనే డే అనేది క్లోజ్ అయింది. ఓవరాల్గా నెగిటివ్గానే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. బట్ ప్రీవియస్గా డే బిఫోర్ ఎస్టర్డే ఫామ్ చేసిన ఒక లాంగ్ బుల్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ దాని క్యాండిల్ హై ఏదైతే క్లోజింగో ఆ హై లెవెల్ క్లోజింగే ఈరోజు మనకి డే క్లోజింగ్ అనేది మీట్ అవుతుంది. సో ప్రీవియస్ డే క్యాండిల్ కంటే కూడా కొద్దిగా లోవర్ లెవెల్లోనే క్యాండిల్ అనేది క్లోజ్ అయింది, బట్ ఆ బుల్ క్యాండిల్కి ఈక్వల్గా క్లోజ్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ని కూడా బేస్ చేసుకొని మనం మండే రోజుకి ఏం ఫర్దర్ పాజిటివ్ వ్యూ అనేది ఇవ్వలేము. ఎందుకంటే కాన్సిక్యూటివ్ 2 days ఒక నెగిటివ్ క్యాండిల్ ఫామ్ చేసినాయి. అంటే ఇంతకుముందు మనం ప్రీవియస్గా ఏవైతే లెవెల్స్ గీసుకున్నామో రెసిస్టెన్స్ అని, అదే లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసినాయి. అట్ ద సేమ్ టైం ట్రెండ్ లైన్, లాంగ్ ట్రెండ్ లైన్ ఏదైతే మనం గీసుకున్నామో దాన్నే సపోర్ట్గా తీసుకున్నాయి. ఈ జోన్ అనేది చాలా నారో జోన్ అని చెప్పుకోవచ్చు. అంటిల్ ఆర్ అన్లెస్ 26,265 ఆర్ 270 అబౌవ్ సస్టైన్ అయితే కానీ మనం ఫర్దర్ అప్ ట్రెండ్ని ట్రేడ్ చేయడానికి అవకాశం మనకు దొరకదు. సస్టైన్ అవ్వాలి, అట్లీస్ట్ 1 or 2 days క్యాండిల్స్ ఫార్మేషన్ అండ్ మంచి గ్రీన్ క్యాండిల్స్ లేదా మంచి బుల్ క్యాండిల్ ఫర్దర్ కంటిన్యూ అవుతుందని ఒక హోప్ ఇచ్చే మంచి పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయితే కానీ గోయింగ్ ఫార్వర్డ్ మనము పాజిటివ్ డైరెక్షన్లో ట్రేడ్ అనేది చేయలేము. అలానే నెగిటివ్ డైరెక్షన్ టర్న్ కావడానికి అవకాశాలు అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా న్యూట్రల్ టు పాజిటివ్ డైరెక్షన్లోనే ఉండాలని అందరికీ నేను సూచిస్తాను. మండే రోజు కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ ఏ ట్రేడ్ ఫర్ మండే. ఎందుకంటే మండే కూడా ఒక మంచి పాజిటివ్ క్యాండిల్ అలా ఏమైనా పడితే అప్పుడు మనం ఆ క్యాండిల్ని బేస్ చేసుకొని ఒక డెసిషన్ అనేది తీసుకొని గోయింగ్ ఫార్వర్డ్ ఒక ట్రేడ్ సెటప్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఉన్న న్యూట్రల్ టు పాజిటివ్ క్యాండిల్స్ని బేస్ చేసుకొని మనము ఒక పాజిటివ్ డైరెక్షన్లో ట్రేడ్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. నెగిటివ్ డైరెక్షన్లో కూడా నేనైతే ఇంకా టర్న్ అవ్వలేదు.
అంటిల్ ఆర్ అన్లెస్ ఇంపార్టెంట్ లెవెల్స్ చాలా ఉన్నాయి బ్రేక్ చేసేవి, మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ తీసుకోదలుచుకోలేదు. సో పాజిటివ్ డైరెక్షన్ సైడే నా వ్యూ అనేది ఉంటుంది. బట్ పాజిటివ్ డైరెక్షన్ సైడ్ నా వ్యూ ఉన్నప్పటికీ కూడా ఎక్సలెంట్ బ్రేక్అవుట్ క్యాండిల్స్ అండ్ 26,265 ఆర్ 270 లెవెల్ అబోవ్ సస్టైన్ అయితేనే నేను పాజిటివ్ డైరెక్షన్లో ఎవరికైనా కూడా ట్రేడ్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ అనేది ఎండ్ చేస్తున్నాను. మన వ్యూవర్స్ అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. టేక్ కేర్ ఫ్రెండ్స్.